22 నుంచి యాసంగి రైతు భరోసా 3 విడతల్లో 9,000 కోట్ల బదిలీకి ప్రభుత్వ నిర్ణయం. ఎకరాకు 6,000 చొప్పున. మొదటి విడతలో 70 లక్షల మంది రైతులకు 3,590 కోట్లు. తొలుత ఎకరం వరకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి 3 వారాల తర్వాత రెండో విడతలో 2,650 కోట్లు. ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడతగా 2,760 కోట్లు. ఉద్యోగుల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ నిధుల సర్దుబాటుపై చర్చ. రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వం అంటూ ఉడతలు పట్టే ముఖంగాళ్ళు విడతలలో వేస్తుర్రా అన్న అని చాలా మంది నాకు కామెంట్లు చేశారు. చాలామంది నాకు చెప్తున్నారు, వీళ్ళు ఇచ్చేది వాస్తవమైనా, పైగా ఇచ్చేది గిదేమిచ్చుడు పాడైంది. ఎనడన్నకి ఇట్లా జరిగిందా? ఎనడన్నకి ఇట్లా ఉద్దర జీవితాల లెక్క కనబడ్డాయా మన ఈ 5 ఏళ్లల్లో? బ్రహ్మాండంగా ప్రతి పంటకు సంవత్సరానికి 2 సార్లు ప్రతి పంటకు కరెక్ట్గా వచ్చేటువంటి రైతు బంధుని వీళ్ళు కాకి ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయారు. కాకి ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోయారు. ఏడికి ఎత్తుకపోయారు అంటే ఇక మనకి ఎరకాది ఎడు తీసుకుపెట్టిరు, ఏడబెట్టిరని. ఇక్కడ ఇలా ఉడతలు పట్టేటోడు చెప్పినట్టు ఈ విడతలేనివా అని పూర్తిగా రైతులు అంటూ ఉన్నారు. రైతులకే తిక్కలా ఉన్నారు. ఇలా కొత్త ముచ్చట చెప్పింది ఏంటంటే 22 నుంచి యాసంగి రైతు భరోసా. ఇప్పుడు ఎందుకు నమ్మాలి చెప్పు? ఇన్ని రోజులు నమ్మలేదు. ఇన్ని రోజులు మీరు చెప్తే నమ్మిన దాన్ని మీరు వమ్ము చేసిండ్రు. కాబట్టి ఇప్పుడు ఎందుకు నమ్మాలి చెప్పురు అని అడుగుతారు. అసలు ఇప్పుడు ఎందుకు నమ్మాలి? అసలు వస్తుందంటే ఎందుకు నమ్మాలి? ఇక కొంతమంది నమ్మకపోతే మీ కర్మరబై మేము వేస్తామంటున్నాం కదా, మేము వేస్తామని చెప్పం కూడా మీకు ఏమైంది? మీరు తీసుకోరా మీ ఇష్టం, కానీ మేము వేస్తామంటా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. అధికారులు కూడా పడిపోతుంది ఈసారి పక్క, ఆల్రెడీ నిధులు కూడా రెడీగా ఉన్నాయండ్రి, ఇదండ్రి అదండ్రి, డేట్లు కూడా పెట్టిరి. మరి అంతకంటే ముందు 17 తారీఖు అని ఒకటి చెప్పారు, అంతకంటే ముందు సంక్రాంతి అన్నారు, అంతకంటే ముందు దసరా అన్నారు, దీపావళి అన్నారు. అవన్నీ ఎక్కడ పోయినాయి అని చాలామంది రైతులు ప్రశ్నిస్తూ ఉంటే జర్నలిస్టులకు కూడా ఏం చేయాలని అర్థమవుతలేదు. ఈ వార్తకైతే మస్తు డిమాండ్ ఉంటుంది. మీకు ఎరగా ఇది మార్కెట్లో మస్తు డిమాండ్ ఉన్నటువంటి వార్త. ఈ పేరు పెడితే సరిపోయా, రైతు భరోసా రేపటి నుండి అంటే సరిపోయా. ఇక విపరీతంగా చూస్తారు. కాబట్టే ఇక దీనికోసం తమాషాలు మొదలుపెట్టారు. ఎవ్వరు ఎట్లా పడితే అట్లా మాట్లాడే పరిస్థితికి వచ్చేసింది. ఈ సబ్జెక్టు గురించి ఐడియా లేకుండా, కనీసం అవగాహన లేకుండా, మరి ఎట్లా రాకపోతే ఎట్లా, వస్తే ఎట్లా, ఎప్పుడు వచ్చింది, ఏంది, అసలు ఎన్నిసార్లు ఇచ్చిండ్రు, ఇంకా రావాల్సింది ఎంత అనేది ఒక్కలకంటే ఒక్కలకు సరిగ్గా అవగాహన లేకుండా దీని మీద వార్తలు చేస్తూ ఉన్నారు. మనందరికీ ఎరక గతంలో కూడా చాలాసార్లు చర్చ చేసినప్పుడు కూడా మనం అనుకున్నాము. ఇక్కడ ఒకసారి చూడండి, ఇదే వార్తకు సంబంధించి మనకే తెలుసు రైతు బంధు, ఈ బంద్ ఏదైతే ఉందో ఇది భరోసా అయింది, రైతు భరోసా అయింది. ఈ రైతు భరోసా అంటే 7,500 ఇస్తామన్నారు, అది తప్పిరు, సరే అది ఇవ్వలేదు, కాకపోతే 6,000కి వచ్చింది ఆ కథ. కానీ ఎన్నిసార్లు ఇచ్చారు అనేది లెక్క. ఈ రైతు బంధు మనందరికి ఎరక 2018లో చాలా అయింది, కేసీఆర్ చాలా చేసిండు. ఐక్యరాజ్య సమితి కూడా ప్రశంసల వర్షం కురిపించింది. పైగా PM కిసాన్ యోజన అనేది ఏదైతే పథకం ఇలా కేంద్ర ప్రభుత్వం పెట్టిందో, నడిపిస్తూ ఉందో, సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున ప్రతి రైతుకి, అంటే ఒక విడతకి 2,000 రూపాయలు చొప్పున ఎట్లయితే ఇస్తున్నారో ఆ ప్రకారంగా 2018లో మొదలుపెట్టి అప్పటి నుంచి ఒక 2023 దాకా, 2023 నవంబర్ దాకా మనందరికీ ఎరక 2023 నవంబర్ వరకు, అంటే ఎన్నికలకు ముందు వరకు, మనకు ఎన్నికలు అయినప్పుడు కదా, దానికంటే ముందు ఇక్కడ ఒకసారి చూడండి, పెట్టినటువంటి ఆ ఫండ్ ఏదైతే ఉందో 7,850 కోట్లు అప్పుడు ఏదైతే ఉందో, ఈ డబ్బులని వాళ్ళు రెడీ చేసి పెడితే ఇక్కడ రావాల్సినటువంటి ఈ బంధు సేమ్ యాసంగి ఇక్కడ ఏదైతే రావాల్సి ఉండేనో దీన్ని దొరకబట్టేసి దాన్ని ఆడ ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆపేసి, అంటే మళ్ళీ కేసీఆర్కి ఏడ పేరు వస్తుందని చెప్పేసి ఆయనతో అలా ఆపిస్తే ఇది ఎప్పుడు వచ్చిందంటే మార్చిలో వచ్చింది. మనందరికీ ఎరక మార్చా ఏప్రిల్లో వచ్చింది ఆ నెల, ఎందుకంటే ఎన్నికలు ఉండే అప్పుడు. ఏది 2024లో ఎలక్షన్ టైంలో వేసి అలా MP సీట్లు కొట్టుకుందామని చూసారు. సో ఇక్కడ ఒక్కసారి ఇది పేరు రైతు బంధే, మళ్ళీ ఒక్కసారి యాడ్ చేసుకోరు. రైతు భరోసాగా మారితే 7,500 రావాలి, కానీ మారలే. 6,000 వచ్చిందంటే అది కూడా రాలే. కాబట్టి ఇక్కడ వచ్చింది జస్ట్ 5,000 రూపాయలు పర్ ఎకర్ ఆనాడు ఒక్కసారి రైతు బంధు రూపంలో పడ్డది. దీని తర్వాత వీళ్ళు ఒక పంటకు ఎగ్గొట్టారు, ఒక పంటకు ఎగ్గొట్టి రెండో పంట ఇప్పుడు చూడండి 2.5 ఏళ్ళ, ఇప్పుడు 2.5 years కదా, 2.5 yearsలో వేయాల్సింది 5 సార్లు వేయాలి, 5 times వేయాలి. ఇంకా దీంట్లో మస్తు సార్లు చెప్పారు, ఇక మస్తు రకాలుగా చెప్పారు. మేము దివానగాలమా, దేడుగాలమా, ఆవులగాలమా, పాగలగాలమా, 2 పంటలకు వేస్తావా కేసీఆర్, 3 పంటలకు వేయాలని చెప్పిన మునగాళ్ళు సిపాయిలు ఏం చేశారంటే 2.5 ఏళ్ళల్లో 2.5 సార్లు వేసారు. అనకి ఈ నర ఏంటిదే, ఈ నర ఆడికెళ్ళి తెచ్చినవే, అరే ఈ నర ఎక్కడిది, 2 ఓకే, నర ఎక్కడిది అని అడుగుతున్నారు. ఈ 2 కూడా ఓకే ఎట్లా చెప్పాలన్నా, ఇగో ఇది ఫస్ట్ది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి నిధిని తీసుకొచ్చి అప్పుడు వేయకుండా అది
2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల ముందేసి అదే మా రైతు బంధు అని చెప్పి అదే మా రైతు భరోసానికి స్టార్ట్ చేసి పెట్టింది. అయితే అక్కడ వేసి అది గత ప్రభుత్వం దాన్ని అందరికి ఎరుకున్నప్పటికి కూడా సరే వాళ్ళు వేసిన దాన్ని లెక్కేసుకున్నా కూడా ఒకటవుతుంది. ఇంకొకసారి ఎగబెట్టారు, మళ్ళొకసారి సగం వేసిర్రు మనకు ఎరక. ఇగో మళ్ళొకసారి ఏం చేసిర్రు, ఇదే బంధువులే మళ్ళీ ఇంకా భరోసాలకు రాలే, ఇంకా భరోసాగా ఆడొచ్చింది కథ. ఇంట్లోనే 4 ఎకరాలకి అంత లోపే ఇంకా 3 ఎకరాల 30 గుంటలు 3 ఎకరాల 35 గుంటలు దాకానే పడ్డాయి. ఇది ఒక నర, ఎందుకంటే ఇది సగం ముచ్చటనే, ఇది కొనేలేదు కాబట్టి సగమే. ఇది ఇక్కడ రైతు భరోసా అని చెప్పేసి 6,000 రూపాయలు చేసి ఒక్కసారి ఇచ్చారు. ఓన్లీ 1 టైం మనందరికి ఎరక. ఇప్పుడు ఇచ్చిందంతా ఇప్పటిదాకా 1.5 ఈ 1 వీళ్ళది వేసుకున్నా సరే వేసుకోకున్నా సరే, ఒకవేళ వేస్తే ఇగో 2.5. వీళ్ళు ఇచ్చింది మొత్తం ఎంతనా అంటే 2.5 రైతు బంధు ఇచ్చారు, 2.5 రైతు భరోసా ఇచ్చారు. ఇది మళ్ళీ 7,500 ఇస్తామన్నోలే, కానీ మాతో కాదని చెప్పి 6,000 రూపాయలకే కుదించారు. ఏదో రైతులకు మేమేదో ఇట్లా ఏమో గ్రాంటెడ్గా ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇస్తే ఇస్తాం లేకపోతే లేదు, పుణ్యానికే కదా ఇచ్చేది అన్నట్టుగా ఫేస్ పెట్టి ఈ 1,000 అయితే పెంచుతున్నాం ఇప్పుడు అని చెప్పాడు. ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అసలు రైతు బంధు రాకపోవడానికి కారణం చెప్పాలన్నా కేసీఆరే. రైతు భరోసా రాకపోవడానికి కేసీఆర్ పక్కా. ఎందుకు అంటే ఆ పథకానికి సృష్టికర్త రూపకర్త అయిన కాబట్టి ఆ పథకాన్ని ఇలా అమలు చేస్తే రైతులు మమ్మల్ని అయితే యాద్ చేయరు, ఎట్లయినా అది మళ్ళీ కేసీఆర్కే పోతుంది ఆ క్రెడిట్ అని చెప్పేసి అనవసరంగా మనకు రైతు బంధు రాకుంటే చేసాడు. ఎవరు చేసిర్రు? కేసీఆర్ చేసిండు. అరే అన్న ఆయన 5 సార్లు ఇచ్చాడు, 5 ఏళ్ళు మంచిగా ఇచ్చాడు కదా, ఇచ్చినోని విడిచిపెట్టి ఇచ్చినోని అట్లా అంటా ఉన్నావు, ఇయ్యనోని అడుగుతలేవు, ఇచ్చినోనేమో ఆయన వల్లనే అస్తలేదని చెప్తా ఉన్నావు అని అడిగితే నేనేమంటా అంటే ఏ పథకమైనా ఎవరు మొదలు పెట్టినరో ఎవరి వల్ల గొప్పగా అది ఆజ్యం పోసుకున్నదో వాళ్ళకే ప్రేయర్ వస్తుంది కాబట్టి వాళ్ళకే క్రెడిట్ వస్తుంది కాబట్టి మీరు గమనించండి. ఇయ్యాలటికి ఆరోగ్యశ్రీ అనగానే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యాదికి వస్తాడు ఎవరికైనా. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్ పెట్టిందని అంటారు. ఆ వైఎస్ఆర్ తర్వాత 4 ముఖ్యమంత్రులు అయ్యారు ఇప్పటి వరకు. వైఎస్ఆర్ తర్వాత మనందరికీ ఎరక రోషయ్య చనిపోయిన వెంటనే, రోషయ్య అయిపోగానే కిరణ్ కుమార్ రెడ్డి అయిపోగానే మన కేసీఆర్ అయిపోగానే మన రేవంత్ రెడ్డి. ఈ 4 ముఖ్యమంత్రులు వస్తే కూడా 2004 ముచ్చటనే మాట్లాడతారు. ఎందుకు? అరే వైఎస్ఆరే మొదలుపెట్టింది పథకాన్ని ఎట్లయితే అంటారో ఇలా ఇప్పటికీ వైఎస్ఆర్ పేరు ఎట్లయితే వినపడుతుందో అట్లనే ఇక రూపాయి కిలో బియ్యం 2 రూపాయల కిలో బియ్యం అదంతా కూడా మనం ఎన్టీ రామారావుని ఎట్లయితే యాడ్ చేసుకుంటామో ఇలా ఎగ్జాక్ట్గా రైతు బంధు అంటే అది కేసీఆర్ని యాడ్ చేస్తారు కాబట్టి మేము ఎందుకు వేయాలి అసలు? పెట్టినా అంటారు, పెట్టకుండా అంటారు. అట్లాంటప్పుడు మేము పెడితే ఏమొస్తుంది కదా, పెట్టకుండా అయిపోతుంది కదా. మేము వేసినా అంటారు, వేయకుండా అంటారు. అట్లాంటప్పుడు వేయాల్సిన అవసరం ఏమున్నది? సో ఇది కేసీఆర్ వల్లనే మనకు రైతు భరోసా రాకుండా అయిపోయింది. నిజంగా చెప్తా ఉన్నా, ప్రజలలో అది ఉన్నది ఇక అట్లా అయిపోయింది. ఇక ఆయనకు పేరు వస్తుందని మనకేస్తలేరు. చూసిరా, వీళ్ళని దివానాగాళ్ళు అంటారా, దేడుగాళ్ళు అంటారా, ఏమంటారని ఇవాళ రైతులు అడుగుతూ ఉన్నారు. ఇంత అధ్వానంగా ఇప్పుడు దాన్ని కొత్తగా అదేదో కనిపెట్టినట్టుగా మేమేదో ఇయ్యాలనే పథకం స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టుగా విడతలు అని చెప్తా ఉన్నారు. ఒక విడత అప్పుడట, ఒక విడత ఇప్పుడట. ఈ విడతలు ఏందో ఎవ్వరికి అర్థం కాదు. ఈ విడతలు ఎవ్వరికి అర్థం కాదు. ఒకసారి చూడండి. పోనీ ఈ విడతలు ఎందుకు పెట్టిర్రు అంటే అన్న 1 ఎకరం కేసు ఇడిచి పెడతారేమో అన్న, గ్యారంటీ లేదన్న, నమ్మకం లేదన్న అని చాలామంది అంటూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ చేస్తే వేస్తురేమో అనుకోవాలి, కొంతమందికి వస్తుంది, మిగిలిన వాళ్ళు ఖతం అయిపోతారు. అన్నంతే వీళ్ళ పథకాలు అన్నీ అంతే, కొద్దిమంది కోసానికి. ఇప్పుడట 3 విడతలు చేస్తారట, 1 విడత కాదట 3 విడతలు చేస్తారట. నమ్ముదామా? అసలు ఒకనాడు ఎట్లా పడుతుండే, ఎట్లా వస్తుండే, దాన్ని ఎదురు చూడకపోతుంటే, దాన్ని ఏమన్నా అడగకపోతుంటే, వార్తలలో కనిపించకపోతుండే, పెద్దగా అవసరమేం లేకుంటుండే, దానికదే టైం మీద కరెక్ట్ పెట్టుబడి సాయం లెక్క పడుతుండే. వచ్చి వీళ్ళు ఎందుకు పడతలేదు? ఆడ తట్టుపడుతుంది అంటే కేసీఆర్ మీద కోపంతో రైతులకి రైతు బంధు చేసుడు బంద్ చేసిండు రేవంత్ రెడ్డి. నాకు పేరు రాందానికి నేను ఎందుకు చేయాలని చెప్పి తీసుకుపోయి అవి అన్నీ మూసిలో పోసేస్తూ ఉన్నాడు. ఆ పైసలన్నీ కూడా మొదటి విడతల 70 లక్షల మంది రైతులకు 3,590 కోట్లు. చిత్రమైందంటే చూడండి, ఒకనాడేమో ఎట్లా చేసేటోళ్ళు అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా నేను చూపిస్తాను ఒకసారి. ఇంతకుముందు ఎట్లా వేసేటోళ్ళు తెలుసా? ఈ రైతు బంధు, ఈ రైతు బంధు ఆనాడు ఎట్లుంటుండే అంటే ఫస్ట్ 1 ఎకరం వరకు వేస్తుండే, తర్వాత 2 ఎకరాలకు పడుతుండే, తర్వాత 4 దాకా పడుతుండే. అంటే ఎకరాలను బట్టేస్తుండే. అంటే రైతులకు మళ్ళా అది కూడా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఆ కాలంలో అంటే ఎవరికి ఎంత ఉందో భూమి, ఒకవేళ కొంతమంది రైతులకి 2 లక్షల మంది రైతులకి 1 ఎకరం ఉన్నదనుకో, ఫస్ట్ ఈ 2 లక్షల మంది రైతులకు పడుతుండే. తర్వాత నెక్స్ట్
2 ఎకరాలకు 3 ఎకరాలకు 4 ఎకరాలకు 6 10 ఆ 10 తర్వాత ఇక ఎంత ఉంటుందో వాళ్ళకు ఒకటేసారి పడిపోతుండే. అదంతా కూడా ఒక 1 వీక్లో ప్రాసెస్ ఉంటుండే. అప్పుడంతా కూడా ఒకటే వారంలో అవుతుండే. అలాంటి పరిస్థితులకించి ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే 70 లక్షల మంది రైతులకి 1 ఎకరానికి ఫస్ట్ వేస్తాడట. అంటే మనందరికి ఒక 6,000 రూపాయలు ఇస్తాడట. ఏం బిచ్చం వేస్తున్నావు రైతులకి? ఇలా ఇదా మీ చిత్తశుద్ధి? రైతుల పట్ల మీకున్న ప్రేమ గిదా? ఇలా ఒక్కొక్క రైతుకి ఒక 6,000 రూపాయలు. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ కూడా గంతే వేస్తుండు కదా. అంటే అదెంతమందికి వేస్తున్నారు, ఇదెంతమందికి వేస్తున్నారు, అదెన్ని కోట్ల మందికి వేస్తున్నారు, ఇదెన్ని లక్షల మందికి ఇస్తున్నారు. పైగా ఇక్కడ చూడండి ఒకసారి, గతంలో వచ్చింది ఇలా రాకుండా అయితే క్లియర్గా రైతుకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక 6,000 రూపాయలు అంటే నువ్వు ఇస్తే దేనికి పెట్టమంటో చెప్పియాలి. ఇలా కలుపులు లేదా ఇంకా కొన్ని రోజులు అయితే కోతలకు వస్తుంది. ఇప్పుడు ఈ పైసలు 6,000 రూపాయలు ఎటు ఇటా అటా వెనుకకు వాడమంటావా, ముందరకు వాడమంటావా? నాట్లు వేసిన దానికి కైకిలు ఇవ్వమంటావా, లేకపోతే అప్పు చేసిన దానికి పోయి ఇచ్చిరమ్మంటావా? తీసుకుపోయి 6,000 కానీ ఇస్తే కూడా సిగ్గు నాదరను నా రిస్క్ అయింది. 30,000 20,000 50,000 ఏమో 6,000 తెచ్చిస్తున్నావు అంటాడు. మిత్తికి సరిపోవు. అంటే మనల్ని మళ్ళా బొంద పెట్టడానికి ప్రయత్నం ఇదంతా కూడా, మళ్ళీ నాశనం పడడానికి ప్రయత్నం. ఈ ఒక్కొక్క రైతుకి ఒక 6,000 రూపాయలు వేస్తే ఏమవుతుందంటే అబ్బా అందరికి వచ్చేది కదా. ఎందుకంటే ఎదురు చూస్తారు కదా, మళ్ళీ 1 ఎకరం వాళ్ళకు 2 ఎకరం వాళ్ళకు ఇట్లా లైన్లు పెట్టి వేసుకుంటా పోతే ఏమవుతుందంటే ఎదురు చూస్తారు. వీళ్ళు ఏమవుతుంది, వీళ్ళకు డేట్ ఉంది ఒకటి, ఫర్ సపోజ్ 22 అందాం. ఈ తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఒక 2 రోజులకు 3 రోజులకు అరే ఇంకొక 2 ఎకరాలకు వస్తుందేమో అని 24లో ఎదురు చూస్తారు, 26కి ఎదురు చూస్తారు, 28కి ఎదురు చూస్తారు. కానీ ఏమైతే తీరా అది రాదు కాబట్టి, అది రాదు కాబట్టి, అది వాళ్ళతో చేతనయ్యే పని కాదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఉన్న 70 లక్షల మంది రైతులకు 1 ఎకరానికి మొత్తం వేసేస్తున్నారు. అంటే 1 ఎకరం ఉన్న రైతు మాత్రం తృప్తిగా ఉంటాడు. ఇక పైన ఉన్న వాళ్ళందరికీ మళ్ళీ ఎదురు చూపు, మళ్ళీ పిట్టకు పెట్టినట్టు ఎదురు చూడాలి. ఇక వస్తుందా అగస్తుందా ఎప్పుడు వేస్తాడు, అది ఎదురు చూసుకుంటా ఇవి ఖర్చు అయిపోవాలి. అది ఎదురు చూసే లోపు ఇవి ఖర్చు అయిపోతాయి, ఆగమైపోతారు. ఇవి గీ ప్రయత్నం చేసి రైతులను ఇంకా ఆగం చేయడానికి తప్ప ఈ విడతలు అయితే ఇంట్లో ఎట్లా వస్తుందన్న ఏమైనా అవకాశం ఉందా అంటే ఇంకా చిత్రం ఏంటంటే ఒకసారి మీకు గుర్తుండాలి. ఇగో ఫస్ట్ దివాళీ మనందరికి ఎరక, ఫస్ట్ దీపావళికి వస్తుందని చెప్పారు. తర్వాత దీపావళి అయిపోయింది డిసెంబర్ 9th అని చెప్పారు. ఎవరిది, సోనియా గాంధీ బర్త్డే, అది అయిపోయింది. తర్వాత సంక్రాంతి అని చెప్పారు, సంక్రాంతి పండుగ అని చెప్పారు. ఇవన్నీ పోయినాయి. లాస్ట్ ఉగాది కాడికి వచ్చింది. అయితే వీళ్ళు పండుగ కాబట్టి చెప్తుర్రు అన్న, ఇది వచ్చేదే కాదు, అంత సీన్ లేదు. ఇప్పుడు పండుగ వస్తుంది, పైగా అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ప్రతిపక్షాలు మీడియా లేదా ఇక్కడ ఉన్నటువంటి విపక్షాలు అడిగితే ఏం సమాధానం చెప్పానో తెలియదు. సొంత పార్టీ సభ్యులు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా రైతు బంధు ఏదైనా అడుగుతున్నారు సార్ గ్రామాలలో అని అడిగితే సమాధానం చెప్పాలంటే లేదు. కాబట్టి వీళ్ళు ఈ డేట్ ఏం పెట్టారు చూసిరా, ఇగో 22 అంటే అప్పటికి పండుగ అయిపోవాలి, అప్పటికి అసెంబ్లీ సమావేశాలలో కథ అంతా అయిపోవాలి. అయితే వీళ్ళు బాయ్కాట్ చేయాలి, లేకపోతే లొల్లి పెట్టి బయటకు పోవాలి. ఏమనంటే మేము డేట్లు ఇచ్చేసినాం కదా, పడుతుంది పోరిగా చూసుకోపోరి. ఓడి చెప్పిండే వేయట్లేదని, వేస్తున్నాం. డేట్లు కూడా డిక్లేర్ చేసినాం, 22 నుంచి కంటిన్యూ చేసినాం, పడుతూనే ఉంటాయి అవి చూడరు అని చెప్తారు. అది పడే అది పోదు. ఇది పక్క అనుమానమే, అనుమానం వార్తనే తప్ప ఇది పక్క వార్త కాదంటే కాదు. నేను చెప్తున్నా 1 ఎకరంకి వేస్తే కూడా ఈ 2వ విడత వస్తుందంటే నేనైతే అసలుకే నమ్మ. మీరు నమ్మితే నమ్ముకోరు. ఇక 2వ విడత వస్తుంది అనుకుంటే కనుక ఇగో ఇంకా వాళ్ళు ఏం రాశారు చూడండి వార్త ఒకసారి. ఇది ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రకంగా చెప్తా ఉంది. వాళ్ళే వ్యవసాయ శాఖ మంత్రితోనో లేకపోతే అధికారులతోనో మాట్లాడి ఇగో ఇది కన్ఫర్మేషన్ అన్నట్టుగా ఇక వచ్చేస్తుంది 22, ఇక పడ్డది, ఇగో 17 అని చెప్పి డేట్లు వేసారు. ఇదే ఆంధ్రజ్యోతి పత్రిక సిగ్గు లేకుండా ఒకవేళ అందులో నేనుంటే నేను కూడా చెప్తా ఉన్నా, ఎవరైనా సరే తప్పు చెప్పారంటే సిగ్గు లేకుండా చెప్పినట్టే, తెలుసుకోకుండా చెప్పినట్టే. సో ఇక్కడ ఆనాడు ఈ పత్రిక రాసినటువంటి డేటు ఇయ్యలటికి యాదుకుంది రైతులకి. ఇట్లా ఎదురు చూసిరు ఆ పత్రిక చూసి 22 నుంచి అని ఇయ్యలు ఉంటే ఆ రోజు 17 ఇక వచ్చే అగవచ్చే అంటారు. ఎక్కడ బాయ్ దీని ఎందుకు నమ్మాలి ఇప్పుడు రైతులు? ఇది ఎట్లా నమ్మాలి? మొదటి విడతలో 70 లక్షల మంది రైతులకు 3,590 కోట్లు తొలుత ఎకరం వరకు విడుదల చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇది తెలవక కొంతమంది ఏమంటారు అంటే ఫస్ట్ 1 ఎకరం వాళ్ళకి పడుతుందని చెప్తారు. ఇది సరిగ్గా ఐడియా లేక అవగాహన లేక మన రాష్ట్రంలో ఉన్నటువంటి 70 లక్షల పాసుబుక్లు ఆ రైతుల సంఖ్య అదంతా తెలవనోడు ఏం చెప్తుండంటే 1 ఎకరం వాళ్ళకు 22వ తారీఖు నాడు పడుతుంది, ఆ తర్వాత 2 ఎకరాలు, తర్వాత 3 ఎకరాలు అని చెప్తుండు. తప్పున్నర. 70 లక్షల మంది రైతులకి సింగిల్ పేమెంట్లో 1 ఎకరానికి 6,000 రూపాయలు వేసేసి పత్తా లేకుండా జాలి లేకుండా పోదామని చూస్తున్నారు. అప్పటికి అసెంబ్లీ అయిపోతుంది, అప్పటికి ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు ప్లానింగ్ ఉంటుంది. కాబట్టి ఒకరికి వేసారు కాబట్టి ఇంకో విడత వస్తుందేమో అనేది ఎదురు చూడాలి. ఆ ఎన్నికలకు తొందరగా పోయినారు అనుకో ఆ విడతలు కూడా రావు. ఇంకా ఇంకో చూడండి, 3 వారాల తర్వాత 2వ విడతలో 2,650 కోట్లు.
ఏం విడతల వ్యవసాయం కూడా ఇట్లా విడతలు చేస్తే బాగుంటుండే, మంచిగా ఉంటుండే. ఒక పావు ఎకరం ఒకనాడు నాటు పెట్టి, ఒక అర్ధ ఎకరం ఇంకోనాడు నాటు పెట్టి, ఇంకొక ఎకరం తర్వాత నారు పోసి ఇట్లా విడతలు చేస్తే అయిపోతుండే. ఎందుకంటే పని లేని ఇక ఉన్నది కదా, పిల్లి తలకాయ కొరిగినట్టు అది ఒక పని పెట్టుకుంటే అయిపోతుండే. ఉంటుంది 2 ఎకరాలు కదా, పావు ఎకరం ఒకసారి నాటు పెట్టాలి, ఒక నెల తర్వాత మళ్ళీ ఇంకోటి నాటు పెట్టాలి, అదైనాక ఇంకోటి, లేదా పత్తి లేకపోతే మొక్కజొన్న ఏదైనా సరే ఇత్తనాలు తర్వాత పెట్టుకోవాలి. వీళ్ళు చెప్పే ప్రకారం ఏంటంటే గంతే కదా మరి, సాయం గంతే అంటుంది. మరి ఇప్పుడు 6,000 రూపాయలు ఇచ్చినాక నీతో ఏమవుతుంది? ఒక ఎకరానికి ఏమొస్తుంది? ఎన్ని ఎరువుల బస్తాలు వస్తాయి, ఎంత దున్నుకం అవుతుంది, ఎంత పార్కం అవుతుంది, నీకు ఎన్ని ఇత్తనాలు వస్తాయి, ఎంత నారు పోసుకుంటావు, తర్వాత నీకు నాటేస్తే ఎన్ని కైకిళ్ళు వస్తాయి. ఈ ప్రకారంగా నువ్వు పావు ఎకరం వేసుకుంటూ పోవాలన్నట్టు వాళ్ళు చెప్పేది గది. మేము కూడా విడతలు ఇస్తాం, మీరు కూడా విడతల వ్యవసాయం చేసుకోరు. ఏంది కథ? ఎటుపోతుంది అసలు? దీనికోసానిక ప్రజాపాలన అని చెప్పి రేవంత్ రెడ్డిని ఇట్లా నెత్తిన పెట్టుకొని ఊరేగి తెచ్చుకున్నది అని ఇలా రైతులు అడుగుతూ ఉన్నారు. ఏప్రిల్ నెలాఖరు లోపు 3వ విడతగా 2,660 కోట్లు. ఏంది ఈ కథ అంతా? ఏంది అసలు? ఏడికి తీసుకుపోతున్నారు అసలు? ఇప్పుడు 100 ఎకరాలు ఉన్న రైతుకు కూడా ఒక 6,000 ఇవ్వబడుతుంది, సిగ్గు లేకుండా నిజంగా చెప్పాలంటే. సరే, ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 99 ఎకరాలు ఉందా, 60 ఉందా, 50 ఉందా పక్కకు పెడితే 50 ఎకరాల రైతుకు కూడా ఇలా ఒక 6,000 ఏనికి సిద్ధమైనవంటే సిగ్గు లేకుండా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో ఓట్లు కొనడానికి అని కనిపిస్తలేదా? తెలుస్తలేదా? యువంతో నాకెందుకు పంచాయతీ అనుకొని అందరికి వేస్తున్నావు. అదే వేసే ఉద్దేశం ఉంటే కరెక్ట్గా పడతాయి అనుకుంటే 1 ఎకరానికి 2 ఎకరాలకు అని చెప్పి ఎకరాల చొప్పున వేసుకుంటూ పోయి 10 ఎకరాల పైన కూడా ఏదో ఒక టైంలో పడుతుండే. వాళ్ళకి వేయడు కాబట్టి, అవి రావు కాబట్టి, అది అందరికీ ముట్టదు కాబట్టి వీళ్ళ ప్రయత్నం 1 ఎకరానికి అందరు రైతులకు వేసేస్తే 70 లక్షల మంది రైతులకు 6,000 రూపాయలు ముడతాయి. అది మేము వేస్తున్నటువంటి రైతు భరోసా అని చెప్పి ఇంకా వస్తుందని ఆశ పెట్టి మళ్ళా ఎలక్షన్స్కు పోయి అలా ఓట్లు గుద్దిపించుకోవడానికి తప్ప ఇంకొక ప్రయత్నం అంటే కానే కాదు. చిన్న రైతుకు 2-3 ఎకరాలు ఉంటుంది, 18,000 వచ్చేది. కానీ ఏం చేసిర్రు వీళ్ళు? చిన్న రైతుకు 18,000 లేకపోతే ఇంకా పెద్ద రైతుకు 24,000, అంటే కొంచెం 4 ఎకరాలు ఉన్న రైతుకు 24,000 రాకుండా 50-100 ఎకరాలు ఉన్న రైతు కూడా ఒక 6,000 పెట్టేట్టుగా పెట్టిండి. ఇక ఇది రైతు భరోసా అంటారు. ఎందుకా ఇది? పింఛనిస్తున్నావా మనను? రైతులకు ఏమైనా పింఛన్ ఇస్తున్నావా? పింఛన్ అనుకుంటున్నావు అది అని ఇలా రైతులు యాష్టపడతా ఉన్నారు. ఉద్యోగుల బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ నిధుల సర్దుబాటుపై చర్చ అంటూ